దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. సావిత్రిబాయి పూలే గారి 190వ జయంతి సందర్భంగా వచ్చేసినట్టు ఉమెన్ అవార్డు ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి నమస్కారాలు, స్వాగతం సార్. పూలమాల సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. అలాగే ఏసీబీ మేడం గారు, తర్వాత డిఓ మేడం గారు, గౌరవ కలెక్టర్ గారు వేదిక సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. అలాగే ఏసీబీ మేడం గారు, డిఓ మేడం గారు సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం. విద్యతో వెలిగిన సావిత్రి దీపం స్త్రీ శక్తికి నేటి దీపోత్సవం. సమానత్వానికి సంకల్పస్వరం. మీ అందరికీ మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. సభా సరస్వతికి నమస్సుమాంజలి. భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి, కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి. శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం, నూతన వ్యవస్థ కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమిష్టిగా పోరాటం చేసింది. ఆమెకు భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు. ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అహ్మద్ నగర్లో ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848లో భర్త జ్యోతిరావుతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణే పాఠశాలను ప్రారంభించింది. ఈ పాఠశాల నడపటం ఉన్నత అగ్రవర్ణాలకు నచ్చలేదు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు. బురదతో మలీనమైన చీరను పాఠశాలకు వెళ్ళిన తర్వాత మార్చుకొని మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తున్నాను అని చెప్పేది. భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా మరియు బాలికా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి మరియు పెద్దలకు నా నమస్కారాలు. అలాగే జ్యోతిబాయి పూలే గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. డిసిఎల్పి మేడం గారిని మాట్లాడాల్సిందిగా. డిఓ గారికి విచ్చేసిన టీచింగ్ స్టాఫ్ అందరికీ, సార్కి అందరికీ నమస్కారం అండి. జస్ట్ వెరీ షార్ట్, ఈరోజు మనం అందరూ చక్కగా చెప్పారండి. వెరీ స్ట్రాంగ్ అండ్ ఎఫెక్టివ్ వాయిస్ ఉంది. అండ్ చెప్తున్నప్పుడు ఒక 2-3 విషయాలు అంటే, ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి అయినప్పుడు చాలా స్టేటస్లు వస్తాయి మీకు. ఇది చేశారు, ఇది సాధించారు, ఇలా చేశారు, అలాంటి వాళ్ళు. సో దాంట్లో భాగంగా ఇంతకుముందు మన టీచర్ గారు చెప్పినట్టు కూడా ఒక 2-3 విషయాలు మాత్రమే చర్చించాలనుకుంటున్నాను. ఒకటి, ఒక మంచి సంకల్పం. తను నమ్మిన దాన్ని ఇట్లా ప్రతి ఒక్కరు ఒప్పుకోవాలని లేదు, అర్థం చేసుకోవాలని కూడా లేదు. బట్ ఆ టైంలో ముందుకు వెళ్ళి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దానికి స్పష్టమైన ఉదాహరణ అది మన జీవితంలో కూడా. నేను మా నాన్న రూపంలో చూశాను, మీరు కూడా మీ నాన్న లేకపోతే మీ జీవిత భాగస్వామి రూపంలో చూసుంటారు. చాలామంది సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు చేసి ఉంటారు, ఇంటర్మీడియట్ వరకు చదువుంటారు, పెళ్లి చేసుకొని ఉంటారు, ఇంట్లో టీచర్స్ మీ హస్బెండ్స్ ఉండొచ్చు, ఇంకా ఏదైనా వృత్తిలో ఉండొచ్చు. టీచర్ ఉద్యోగంకి మళ్ళీ కూర్చొని రాయి, నేను హెల్ప్ చేస్తాను, ఇంట్లో నీకు ఇంట్లో పిల్లల్ని నేను చూసుకుంటాను అని టెట్ రాయించి డిఎస్సి రాయించి టీచర్లు అయిన వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఉండొచ్చు. ఇప్పటికీ ఇద్దరు కలుసుకొని ఇంట్లో వెజిటేబుల్స్ కట్ చేసుకొని కూర మళ్ళేసి ఒకే బండి మీద వచ్చే టీచర్లు కూడా చాలామంది ఉంటారు, లేకపోతే ఎంప్లాయీ కూడా చాలామంది ఉంటారు. సో అలా ముందుకు వచ్చిన వాళ్ళే
సో మనం ఇప్పుడు మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం అంటున్నప్పుడు ఒక వ్యక్తి వెనకాల ఒక పురుషుడై ఉండి కూడా ముందుకు నడిపించే బాధ్యత తీసుకొని ఒక మహిళని ముందుకు తీసుకెళ్ళారు. సో స్పౌస్ అన్నప్పుడు ఏమంటాం, భాగస్వామి అంటాం. అంటే ఈక్వల్ ప్రపోర్షన్లో లైఫ్ని షేర్ చేసుకొని సహకరించే వ్యక్తి. ఇంతకంటే మంచి ఉదాహరణ కపుల్ వాళ్ళు అనుకున్న దానికి నిబద్ధతగా ఉండడం అండ్ అది సమాజానికి ఎంత బాగా పనికొచ్చేలాగా చేశారా అనే దానికి ఉదాహరణ మనకు దొరకదు. సో ఇలాంటి 2-3 గొప్ప విషయాలు ఈ రోజున మనం నెమరు వేసుకునే ఒక అంశం దొరికినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు మా టీచర్స్ ఇప్పటికీ ఫేవరెట్ టీచర్ ఎవరు అని అంటే చాలామంది పిల్లలు, మన పిల్లలు ఉండొచ్చు లేకపోతే మనమే ఉండొచ్చు, చాలామంది టీచర్స్ పేర్లు తీస్తాం. సో అలాంటి గొప్ప వృత్తిలో పనిచేస్తున్నందుకు మీకు ఇంట్లో ఎన్ని పనులున్నా ఈ వృత్తిని ఎంచుకొని ఈ వృత్తిని ముందుకు తీసుకెళ్తూ మీ పిల్లల్ని, మన పిల్లల్ని, మన జిల్లాలో మీరు పాఠాలు చెప్తున్న పిల్లలందరినీ సమానంగా చూసుకొని ఆవిడలాగా ముందుకెళ్ళి పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కొందరు గుర్తింపబడవచ్చు, కొందరు గుర్తింపబడకపోవచ్చు. బట్ మీ అందరికీ తెలుసు మీకు మీరు ఎవరు ఎంత బాగా పనిచేస్తున్నారు, మీరు అనుకున్న విషయానికి ఎంత నిబద్ధతగా ఉంటున్నారని. సో ఈరోజు మీ అందరికీ మీరు వెన్ను తట్టుకొని ముందుకు వెళ్ళాల్సిన సమయం ఇది. సో ఆల్ ద వెరీ బెస్ట్ అలా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ కంగ్రాచులేషన్స్ ఈ సందర్భాన్ని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. కలెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్. జయంతి పురస్కరించుకొని నేడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా, విద్యాశాఖ సిబ్బంది అందరికీ నమస్కారం. అంతటి పాతకాలంలో లింగ వివక్ష కానీ కుల వివక్షకి ఎదురుడి పోరాడి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి మహిళ సావిత్రిబాయి పూలే. ఇందాక సిఎల్వి గారు చెప్పినట్టు ఆ కాలంలో అంటే ఇప్పటికీ కూడా వివక్ష ఉన్నటువంటి సమాజం కాదు, ఇప్పటికీ కూడా మనం సమానత ఏర్పాటు చేసుకోలేదు. అటువంటి అసమానతలు అంతా ఉన్నప్పుడు అది ఎదురుడి జస్ట్ మాట్లాడకుండా చేతల ద్వారా చేసి మహిళలకే కాదు మనుషులందరికీ కూడా ఆదర్శంగా నిలిచి మన స్వాతంత్ర ఉద్యమంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే. వారిద్దరూ కూడా దంపతుల వారి యొక్క సేవలు వారి స్వాతంత్ర ఉద్యమానికి సమాజాన్ని చైతన్యపరచడానికి వారు చేసినటువంటిది అది ఎనలేని సేవ వాళ్ళు చేసింది. అయితే వాళ్ళు చేసినటువంటి సేవలు మనం గుర్తు చేసుకుంటూ మనము అందరితో ఆగకుండా మనం కూడా వారు ఆ కాలంలో అంత కష్టపడి అంత అసమానతలు ఎదుర్కొని వివక్ష ఎదుర్కొని వాళ్ళు పోరాడినప్పుడు మనం ఇప్పుడు ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ మనకు ఉన్నటువంటి ఇప్పుడున్న మన సపోర్ట్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది మనకి. కాబట్టి వారి సేవలను మనం గుర్తు చేసుకుంటూ వారికి ఇచ్చే మనం నిజమైన నివాళి, మనం చెప్పేటువంటి మనం చదువులో మనం చేసేటువంటి ఉద్యోగంలో ఖచ్చితంగా మనం చెప్పేటువంటి దానివల్ల బడుగు బలహీన వర్గాల నుంచి పేద వర్గాల నుంచి వస్తున్నటువంటి పిల్లలకి మనం నాణ్యమైన చదువు అందించడం మనం ఇచ్చే నిజమైన నివాళి అని నేను నిజంగా బలంగా నమ్ముతా. అట్లా సేవ చేస్తూ మీరు ఇక్కడ మన విద్యాశాఖ ముందుకు వెళ్తా ఉంది. అట్లా సేవ అందరూ అత్యున్నత సేవ అందించినటువంటి మహిళా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఇవాళ అవార్డు అందుకుపోతున్నారో వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లాగే మీరు కొనసాగి వేల మంది జీవితాలు మార్చేటువంటి చదువు మీరు ఇస్తున్నారు. అది అట్లాగే కొనసాగి మీరు ఇంకా అత్యున్నత సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికి అభినందనలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఇంటి బాధ్యతలు, వృత్తి బాధ్యతలు రెండింటినీ సమతుల్యంగా నిర్వర్తిస్తూ తరగతి గదిని జ్ఞాన మందిరంగా మలిచేవారు ఉపాధ్యాయులు.
ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు కేవలం పాఠాలు బోధించడమే కాదు, విలువలు నేర్పుతూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే జీవన సారథులు. మరి వారిని మనం ఘనంగా సన్మానించుకోవడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తూ, ముందుగా శాంతకుమారి గారు, స్కూల్ అసిస్టెంట్, GHS MSc కాలనీ, ఖమ్మం అర్బన్. శ్రీమతి షకీలా గారు అందుకు 100% SSC రిజల్ట్స్ ను ఎక్స్పీరియన్స్డ్ విత్ గుడ్ FRS డేటాను అందిస్తూ పాఠశాలకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. శ్రీమతి తెరిసా, స్కూల్ అసిస్టెంట్, ZPHS కాకర్లపల్లి, సత్తుపల్లి మండలం వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి తెరిసా, స్కూల్ అసిస్టెంట్ గారు, ZPHS కాకర్లపల్లి, సత్తుపల్లి మండలంలో పనిచేస్తున్నారు. వీరు 100కి 100% SSC రిజల్ట్స్ ను ఇచ్చినటువంటి వారు మరియు గుడ్ FRS డేటాను అందిస్తున్నారు. శ్రీమతి శ్రవంతి గారు, TGT, TGM భాషలో పట్టు సాధించేందుకు కృషి చేస్తున్నారు. అంతేకాక పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి గణనీయమైన సహకారాన్ని, కృషిని అందజేస్తున్నారు. శ్రీమతి ఏ పద్మావతి గారు, LFLH, MPUPS, VM బంజరా. హైయెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఎన్రోల్మెంట్ డ్రైవ్, highest FRS staff and students commitment and professional expertise. Thank you ma'am. Srimati V Uma garu, SGT, GPS NSC colony, Khammam urban. Highest FRS staff Srimati Yogita Rani madam garu nundi best teacher award nu అందుకున్న మహిళా ఉపాధ్యాయులు. మరి పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి స్పందన గారికి అభినందనలు. తర్వాత శ్రీమతి ఏ అన్నపూర్ణ, SGT, ABPS, పెద్దమండవ, ముదిగొండ మండలం వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. తర్వాత శ్రీమతి ఎం స్వాతి గారిని రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి ఏ అన్నపూర్ణ, SGT గారు, ప్రొఫెషనల్ ఎక్స్పర్టిజం అండ్ ECR పెర్ఫార్మెన్స్ ఇన్ ఆల్ పారామీటర్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. శ్రీమతి ఎం స్వాతి, CRT, KGBB సింగరేణి, 100% SSC రిజల్ట్స్ ను, గుడ్ FRS డేటాను మరియు కమిటెడ్ టు ఇన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ మేడం. తర్వాత SGT, APPS పాండవ చిలక, నేలకొండపల్లి మండలం, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ SRP ఇంగ్లీష్, ECR మాడ్యూల్ రైటర్ అండ్ RP ఫర్ ECR. థ్యాంక్ యూ మ్యామ్. మరియు SK హసీనా బేగం మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. SGT, APPS కుంచపర్తిలో పనిచేస్తున్నటువంటి వారు. వీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ SRP, DRP ఇంగ్లీష్, ECR మాడ్యూల్ రైటర్ అండ్ RP ఫర్ ECR. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీమతి P శిరీష గారు ఎన్రోల్మెంట్ ఇంప్రూవ్మెంట్ కూడా చేశారు. వీరికి అభినందనలు, సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాం. డేటా విద్యార్థుల విద్యా ప్రగతిలో ఎనలేని సేవ కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత ఉత్సాహవంతంగా ఉంది మరి ఖమ్మం జిల్లాని. త్రిమూర్తి మన ఖమ్మం జిల్లా పరిపాలనలో సేవా దృక్పథంతో ప్రజల విశ్వాసాన్ని, ప్రేమను సంపాదించిన అడిషనల్ కలెక్టర్ డాక్టర్ శ్రీజ గారు నిన్న మొన్నటి వరకు అదనపు బాధ్యతగా అంకిత భావంతో, మొక్కుకోని దీక్షతో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపుతూ విద్యాశాఖకు ఎనలేని సేవలు అందించారు. క్షణం తీరిక లేకుండా జీపీ ఎలక్షన్స్ లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎలక్షన్స్ ను సవ్యంగా జరిగేలా కృషి చేసి ఎలక్షన్ కమిషన్ తో సైతం అభినందనలు అందుకున్నట్టు శ్రీమతి ఏ అన్నపూర్ణ, SGT గారు, ప్రొఫెషనల్ ఎక్స్పర్టిజం అండ్ ECR పెర్ఫార్మెన్స్ ఇన్ ఆల్ పారామీటర్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రేని కొద్దు, నిగిని హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు
అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు.